హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైలో ప్రవీణ్ కిచెన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇది థర్స్డే ఫ్రైడే వ్లాగ్ అండి. టూ వ్లాగ్స్ అయితే కలిపి పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే 8 అయితే అయిందనమాట. మేమైతే 7కే లేసాము. మా వారు అయితే వెన్స్డే మార్నింగే ఇంకా విజయవాడకి అయితే వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందని విజయవాడకి అయితే వెళ్ళారు. అది కూడా నాకు మార్నింగే చెప్పారనమాట. నేను ఇట్లా మా ఫ్రెండ్ కాల్ చేశారు, నేను వెళ్తున్నానని ఇంకా అన్నారనమాట. నేను కూడా వెళ్ళానన్నాను. ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ రాగి జావా చేద్దామని రాగి జావా అయితే చేస్తున్నానండి. ఇది మేము డైలీ అయితే చేయనండి, వీక్లో 1 టైం అయితే అలా చేస్తాను. ఎందుకంటే కన్నయ్య అయితే ఇది తినడండి సరిగ్గా, ఇంకా కన్నం అయితే తినేస్తుంది అనమాట. ముందుగా అయితే రాగి పిండిని అయితే వాటర్లో అయితే మిక్స్ చేసుకున్నాను అండి. ఎందుకంటే డైరెక్ట్గా అలా వేసేస్తే ఉండలు అవుతుందని ఇంకా దీంట్లోకి అయితే బెల్లం అయితే యాడ్ చేశానండి. మా ఛార్జింగ్ అయితే లైటరు కొత్తగా ఉంది కదండి, ఇది మా వారికి రెడ్ యాప్లో బుక్ చేశారనమాట. నాకు మామూలు లైటర్ కన్నా ఛార్జింగ్ లైటర్ చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. మనం ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ వాటర్లో మాత్రం తడపకూడదండి. మా వారు పదే పదే చెప్పారనమాట, నువ్వు అన్ని లైటర్లు పదే పదే వాటర్లో తడిపితే ఇది తడపకు అని అన్నారనమాట. ఇది ఒక 300 అలా పడిందండి క్రెడ్ యాప్లో అయితే. మీకు కావాలంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఎలా బుక్ చేస్తామనేది చెప్తాను. ఇప్పుడైతే రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి అయితే గిన్నెలలోకి అయితే వేసేస్తున్నాను అనమాట. రాగి మాల్ట్ అయితే చల్లగా కావాలని నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేదాన్నండి. మా వారైతే అలా పెట్టకు, ఫ్యాన్కున్న డస్ట్ అంతా దాంట్లోకి పడుతుందని ప్లేట్లో వాటర్ పోసి పెట్టేసి తొందరగా కూల్ అవుతుంది అనమాట. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా మంచిది కూడా. తొందరగా వేడి ఉన్నా కూడా తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే టీ అయితే చేసుకుంటామండి. యాక్చువల్గా మా వారైతే లేరనమాట, చెప్పా కదా పెళ్ళికి వెళ్ళారని. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదండి. నేను సునీత అయితే ఇంకా టీ రస్క్ అయితే తినేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 12 అయితే అయిందండి. ఇంకా బట్టలు కొన్ని ఉంటే బట్టలు అయితే మర్చేసుకుంటున్నానండి ఆరినేటివి. ఎందుకంటే అలాగే ఇంకా బయట వేసానంటే మళ్ళీ వానకైతే అవి చల్లగా పోతాయేమోనని ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే మర్చేసుకుంటున్నానని అండి. ఇంకా ఉన్నాయండి బట్టలు మిషన్ వేసేటివి, మాకు ఎప్పుడు పడుతూనే ఉంటాయండి. నేనైతే డే బై డే అయితే మిషన్కి అయితే వేసేస్తాను అనమాట. ఆరినేటివి ఆరినట్టు ఎత్తి పెట్టేస్తాను. మా వారైతే వెన్స్డే మార్నింగే వెళ్ళారనమాట. యాక్చువల్గా నాతో నేను థర్స్డే ఆఫ్టర్నూన్ అలా వస్తానని చెప్పారనమాట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా ద్రాక్షారామం తాపేశ్వరం అక్కడల్లా పోయి తిరిగేసి అభిషేకాలు అయితే చేయించుకుందామని అన్నారనమాట మా వారితో అయితే. ఇంకా అందుకే మా వారైతే నాకు ఫోన్ చేసి ఇంకా అభిషేకం కూడా చేయించుకొని వస్తాను, ఎందుకంటే శ్రావణ మాసంలో అభిషేకం చేయించుకుంటే మంచిది కదా అని నాకైతే చెప్పారనమాట. నేను కూడా సరే అనేసాను. ఇంకా ఎందుకంటే శ్రావణ మాసంలో గుళ్ళు కానీ దర్శించుకుంటే చాలా మంచిది కదండి. ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఇంకా అక్కడికి టైం అయితే సరిపోలేదనమాట మా వారికి అయితే. ఇంకా అందులో సునీత కూడా ఆగస్ట్ 1కి అయితే ఊరికి వెళ్తానన్నమాట ఫ్రైడే రోజు అయితే. ఇంకా అందుకే ఇంకా మా వారైతే థర్స్డే నైట్ 11కి అయితే వచ్చేసారు. ఇంకా మార్నింగ్ సునీతని కూడా ఇంకా డ్రాప్ చేయాలన్నమాట. ఇంకా బట్టలు అయితే అన్నీ మర్తేసానండి. ఇంకా బట్టలన్నీ ఎత్తిపెట్టాకైతే వంట అయితే చేయాలి. యాక్చువల్గా మేమిద్దరం అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదన్నమాట. ఇద్దరం మేము అక్కడికక్కడికే తింటామన్నమాట. ఇంకా సునీత కూడా వద్దు లేక టీ రాస్క్ తిందామని అంటే సరేలే అని ఇంకా టీ రాస్క్ అయితే ఇద్దరం తినేసామన్నమాట. ఇంకా వంట అయితే చేసుకోవాలి ఇద్దరికి. పనులన్నీ అయిపోగొట్టుకున్నాక పూజ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే వీలు కాలేదండి, ఇంకా చేత కాలేదనమాట. ఇంట్లో పాల ప్యాకెట్లు కూడా అయిపోయాయి. మా వారైతే సడన్గా అయితే వెళ్ళిపోయారు. పాలు కానీ పండ్లు కానీ ఏం తెచ్చి ఇవ్వలేదన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి నేను పాలు పెరుగు అవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలకైతే తినడానికి కూడా స్నాక్స్ ఏం లేకోకుంటే కొన్ని వాళ్ళ కోసం అయితే చాక్లెట్స్ లాలీపాప్ ఇవైతే తీసుకొచ్చి ఇచ్చానమాట ఈవినింగ్ అయితే. ఇంట్లో ర్యాక్స్ అయితే లేవండి, ఎక్కువగా ఉన్న దాంట్లో అయితే ఇలా సర్దుకున్నాను అనమాట. ఇంకా కొన్ని మిగిలినవి డబ్బాలలో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే వ్లాగ్లో అయితే మార్నింగ్ 5:30కే సునీత అయితే వెళ్ళిపోయింది అనమాట. మా వారు ట్రైన్ ఎక్కిచ్చేసి వచ్చేసారు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అండి నా తిప్పలు అయితే. ఇంకా అంతా ఇంత కాదు, ఇంకా పిల్లలకి అయితే ఆయిల్ పెడుతున్నాను. సునీత ఉండింటే ఇంకా సునీతని ఆయిల్ పెట్టి తనే స్నానం చేయించేదనమాట. అసలు ఈ పిల్లలు అయితే మాటే వినారండి. చూస్తున్నారు కదా కన్నయ్య అయితే ఆయిల్ పెట్టించుకోవడానికి ఎలా పరిగెడుతున్నాడో. నాకైతే ఉరకలేనండి, వాడైతే ఉరుకుతున్నాడు. కింద పడుతున్నాం నాతో కాదు ఒక భయం అనమాట. కన్నయ్య ఎట్లా అంటే 10:30 కల్లా స్నానం చేయాలి, 11 కల్లా పడుకోవాలన్నమాట. కాస్త లేట్ అయినా ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ లేట్ అయినా ఏడుస్తూనే ఉంటాడు అనమాట నిద్ర కోసం అయితే. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసి ఇంక పిల్లలకి ఇద్దరికైతే స్నానం అయితే చేయిస్తున్నానండి. ముందుగా అయితే కన్నయ్యకి చేయిస్తున్నాను, ఎందుకంటే కన్నయ్య అయితే అప్పటికే నిద్రకైతే వచ్చేసాడు.
మా వారికి ఒక పక్కన ఆఫీస్ వర్క్ ఉందండి. ఈ పిల్లలు చూసి చెప్పిన మాట అస్సలు వినట్లేదు. కన్నయ్య అయితే ఇంకా మరండి ఒక కుదురుగానే ఉండడండి. స్నానం చేయించే చోట కానీ, బొట్టు పెట్టే చోట కానీ, బట్టలు వేసుకునే చోట కానీ అసలు కుదురుగానే ఉండడనమాట. వీడైతే నాకైతే హెడేక్ వచ్చేసింది వీంతో అయితే. ఉండురా ఉండురా అంటే కూడా ఉండడు, ఏమన్నా అంటే కూడా కింద పడడము, తల కొట్టుకోవడము అలా చేస్తాడనమాట. ఇంకా ఫ్రైడే రోజు తలస్నానం చేపిద్దామని తలస్నానం అయితే చేయించానండి, శ్రావణ శుక్రవారం అని. ఇంకా నేను కూడా ఈవినింగ్ అలా ఒకవేళ వీలుంటే పూజ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే శ్రావణ మాసం కదా, ఫ్రైడే రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందని. చూడండి ఎలా చేస్తున్నాడో కన్నయ్య అయితే. అస్సలు కుదరట్లేదండి. ఇంకా వానికి అలాగే తిప్పలు పడి స్నానం అయితే చేయించేసానండి. ఇంకా కన్నమ్మకైతే స్నానం అయితే చేస్తున్నాను అనమాట. మరి కన్నమ్మ అయితే కుదురుగా అయితే ఉంటుందండి, ఏం అల్లరైతే చేయదనమాట. ఎక్కువగా తనకు నిద్ర వచ్చినప్పుడు అలా ఉన్నప్పుడే అనమాట తను చికాకు చేసేది. మిగతా టైంలో అయితే ఏమైనా చెప్పినా మాట అయితే వింటదనమాట. పాప అయితే కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది అనమాట. తనకి మాటలు అయితే అన్నీ క్లియర్గా అయితే అర్థమవుతాయి. కన్నయ్యకి అయితే ఇంకా కొంచెం కొంచెం అయితే అర్థమవుతాయండి. కన్నమ్మ అంతా అయితే కాదండి, కన్నమ్మ కన్నా కొంచెం స్లో అనమాట కన్నయ్య అయితే. ఇంకా కన్నమ్మ కూడా స్నానం అయితే చేయించేసానండి. నాకు ఈ స్నానం చేయించి ఇంకా టిఫిన్ చేసి వీళ్ళకి తినిపించి ఇంకా అన్నీ చేసే లోపల నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయానండి. కానీ కుదరదు కదా, ఇంకా ఎవ్వరు లేరు ఇంట్లో, నేను మా వారే. ఇంకా మా వారికి అందులో అక్కడ ఆఫీస్ వర్క్ ఉంది. మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేసుకోలేదండి, అన్నం కూడా చాలా మిగిలిపోయిందనమాట. ఇంకా టీ తాగేసాము. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ మా హస్బెండ్ అయితే టిఫిన్ అయితే తెచ్చారనమాట. మేము కూడా ఇంకా యాస్టీస్గా టీ రస్క్ అయితే తినేసాము. ఇంకా కొన్ని సామాన్లు కడిగినట్టు ఉంటే సునీత నైట్ అయితే కడిగేసి వెళ్ళిందండి. ఇంకా అవి అయితే ఎత్తి పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా థర్స్డే నైట్ రైస్ చేయండి అనమాట. నేను చేశాను, మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ టిఫిన్ తింటున్నారు, నేను కూడా టిఫిన్ చేసేసానని. ఇంకా అన్నమేనండి మిగిలినదైతే, ఇంకా అదే తీసి పెట్టాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పిల్లలకి ఒకటే చేశాను అనమాట. మేమైతే అదే తినేసాము. ఇంకా పాడవుతుందని మా వారైతే తాపేశ్వరం నుంచి అయితే స్వీట్స్ అయితే తెచ్చారండి. తాపేశ్వరంలో మడత కాజా ఫేమస్ కదండి. ఇంకా అది ఆ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మా వారైతే తాపేశ్వరం నుంచి అయితే కాజా ఇంకా కోవా ఇవి పూతరేకులు అయితే తీసుకొచ్చారనమాట. అవి ఇవేనండి. మొత్తం టోటల్ అయితే ఇవి 1300 అయితే పడ్డాయంటండి. పూతరేకులు అయితే టూ మచ్ కాస్ట్ అండి. అసలు ఇవి 11 పీసెస్ వచ్చేసి 400 500 తీసుకున్నారంట అండి ఆ బాక్స్కి ఒకటి. చాలా కాస్ట్ అండి అసలు. ఎందుకు నేనైతే చెప్పలేదండి, నేనైతే స్వీట్ అయితే అస్సలు తినను అనమాట. ఇంకా మా వారికి స్వీట్ అంటే ఇష్టమని ఎన్ని స్వీట్స్ తెచ్చుకున్నారో చూడండి. ఇవన్నీ ఎప్పుడైపోవాలి ఏం కథ. కన్నమ్మకు కూడా ఇష్టమా అండి. ఇంకా కన్నమ్మకైతే ఇంకా పండగ అనమాట ఈ స్వీట్స్తో అయితే. కడిగింటే కూడా నేను స్వీట్స్ అయితే తీసుకురానిచ్చేదాన్ని అయితే కాదండి. ఇంకా తెచ్చాడు కదా పోన్లని ఊరుకునేసాను. ఇంకా పిల్లలు అయితే పడుకునేసారు. టైం అయితే 1 అయితే అయిందండి. వీళ్ళు 11:30కి అలా పడుకున్నారనమాట. ఇంకా దాదాపు 1.5 అవర్ అయితే అయింది. ఇంకా అన్నం పప్పుకైతే పెట్టాను, అన్నం పప్పు అయితే అయిపోయింది. ఇంక ఇవేనండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే. అన్నం అయితే ఇంతోటి ఉందండి. మేమిద్దరం అక్కడికక్కడికే, పిల్లలు అక్కడికక్కడికే అండి తినేది. అది ఎప్పుడైపోలే ఏం కథ. ఇంకా అంతేనండి. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేరు, మాకైతే దిక్కు తోచడం లేదనమాట. ఈ పిల్లలు చూసి ఒకటేమైనా సతాయిస్తున్నారు. ఇంకా నాకు ఇంత పని ఒకటేసారి నెత్తి మీద పడేసరికి నాకు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయానండి, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనమాట. ఆ పని చేసుకోలేక, పిల్లల్ని పట్టుకోలేక. అందుకేనండి మేము కేర్ టేకర్ని అయితే పెట్టుకున్నాం అనమాట, ఇంత ఇబ్బంది ఉంటుందని. ఒకరైతే ఈజీగా అయితే అయిపోతుందండి, ఇద్దరు కదా, ఇద్దరు అండి అల్లర్లో అయితే ఒకరికి మించి ఒకరైతే ఉన్నారనమాట. మా పిల్లలైతే ఒక్క నిమిషం అటు పోయినా కూడా ఏదో ఒకటి చేసుకుంటారనమాట. ఎక్కువ గొడవ పడతారండి. ఇద్దరు కలిసి ఉంటే కన్నా ఇద్దరు ఏదో ఒకటి గిచ్చుకోవడము, కొట్టుకోవడము ఏదో ఒకటి చేసుకుంటారనమాట. చాలా తుంటాం మా పిల్లలైతే. మా వారైతే ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి నేను ఇంకా నాకు పని ఉందంటే మా వారైతే అక్కడ పట్టుకున్నారండి, లాగేసుకున్నారనమాట ఇద్దరు పిల్లల్ని అయితే. మా వారికి కూడా ఇబ్బంది అవుతుంది కదా అండి. అందుకే అండి మేము కేర్ టేకర్ని అయితే పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. నాకు అవ్వదు, మా వారికి అవ్వదు, ఈ పిల్లలు చూసి అల్లరి ఎక్కువ ఉన్నారని పెట్టుకున్నాం అనమాట. మేము కూడా ఎంత తొందరలో వీళ్ళని స్కూల్లో జాయిన్ చేపిస్తే అంత మంచిదండి. ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎట్లా అంటే ఇంకా పిల్లలు ఏడ్చడము, సతాయించడము, ఇంకా అల్లరి ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ఇంత ఇంకా శ్రావణ మాసంలో అక్షరాభ్యాసం చేయించి వీళ్ళనైతే అక్టోబర్లో అలా అయితే స్కూల్లో అయితే జాయిన్ అయితే చేపిస్తానండి. ఇంకా సామాన్లు కడిగేసాను, వాళ్ళు లేవక ముందుకే బండలు కూడా అప్పటికే తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా
పప్పు అన్నం చేసుకొని ఇంక ఇప్పుడైతే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా పూజ చేసుకోవాలండి టైం ఉంటే. ఈవినింగ్ మా వారికి మళ్ళీ 6:30కి అలా మీటింగ్స్ అయితే ఉంటాయన్నాను అనమాట. ఇంకా టీ తాగేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంతే అండి, ఇంట్లో కేర్ టేకర్ లేకపోతే మా పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి. చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ఈ పిల్లలతో అయితే ఏ పని అవ్వదు. ఓకేనమ్మా, నువ్వేం చేస్తున్నావు? హాయ్ అప్పు. కనయ్య కనయ్య బాయ్ అప్పు. ఇట్లా చేయబెట్టి బాయ్ అన్న. బాయ్. అక్కడ టీ పెట్టి వచ్చి ఇంకా మా పిల్లల్ని అయితే బాల్కనీలో అయితే కొద్దిసేపు అయితే ఆడించారండి. వాళ్ళకి పాలు తాపించి ఇంకా మేము టీ తాగాలి. ఇంకా డోర్ మ్యాట్స్ కూడా వేసేసానండి. ఓకే అండి, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే బాయ్.